ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, జిఎం చర్చ్ మినిస్ట్రీస్కి స్వాగతం. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పలగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెనల దెబ్బయైనను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెనల దెబ్బయైనను తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే గాఢాంధకార లోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. గాఢాంధకార లోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును కాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును కాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే,
నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిని కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిని కృప వెంబడి కృపను. ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో, ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో
ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. జనకాని వెన్నో కొనినా జనుల క్షేమము జూచి. జనకాని వెన్నో కొనినా జనుల క్షేమము చూచి సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొనుము. సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. నీదు స్వాస్థ్యమైనటి నీ ప్రజలతో కలసి. నీదు స్వాస్థ్యమైనటి నీ ప్రజలతో కలసి కొడియాడినట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము. కొనియాడునట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. దేవాని ప్రజల ఎడల దిన దినము నీకున్నా. దేవాని ప్రజల ఎడల దిన దినము నీకున్నా. ఘనుడా నీదు దయతో నన్ను జ్ఞాపకముంచుకొనుము. ఘనుడా నీదు దయతో నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. దేవానిదు స్వరూప దివ్య దర్శనమును. దేవానిదు స్వరూప దివ్య దర్శనమును దిన దినము నా కొసగి నన్ను జ్ఞాపకముంచుకొనుము. దిన దినము నా కొసగి నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిని కృప వెంబడి కృపను. మీ మధ్యనాత్మ ఉన్నది భయపడకు. మీ మధ్యనాత్మ ఉన్నది భయపడకు అని నా మహోన్నతుడా నన్ను జ్ఞాపకముంచుకొనుము. అని నా మహోన్నతుడా నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ముదమారా నన్నెన్నుకొని
ముద్రావంకరముగను ముదమారా నన్నెన్నుకొని ముద్రావంకరముగను చేతునని నా ప్రభువా నన్ను జ్ఞాపకముంచుకొనుము చేతునని నా ప్రభువా నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ఆమేన్. ఎన్నెన్నో మేలులు చేసినవయ్యా, ఎన్నెన్నో మేలులు చేసినవయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా. ఎన్నెన్నో మేలులు చేసినవయ్యా, ఎన్నెన్నో మేలులు చేసినవయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా. పాపములో నేను పడి ఉన్న వేళ రక్తాన్ని కాచావయ్యా, నా పాపాన్ని కడిగావయ్యా. పాపములో నేను పడి ఉన్న వేళ రక్తాన్ని కాచావయ్యా, నా పాపాన్ని కడిగావయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా. బాధలలో నేను కృంగిన వేళ బాధలను తీర్చావయ్యా, నన్ను బలపరచి లేపావయ్యా. బాధలలో నేను కృంగిన వేళ బాధలను తీర్చావయ్యా, నన్ను బలపరచి లేపావయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా. రోగముతో నేను పడి ఉన్న వేళ హస్తాన్ని చాపావయ్యా, నన్ను మోటి లేపావయ్యా. రోగముతో నేను పడి ఉన్న వేళ హస్తాన్ని చాపావయ్యా, నన్ను మోటి లేపావయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా.
ఎన్నెన్నో మేలు చేసినావయ్యా, ఎన్నెన్నో మేలు చేసినావయ్యా, నీ రుణం తీర్చనా చాలదయ్యా, నీ రుణం తీర్చనా చాలదయ్యా. సోదరం సోదరం ప్రియులార, ఉదయకాలం ప్రార్థన చేయడానికి పరిశుద్ధులతో అలాగే చక్కని పాటలు పాడి ప్రభువును కనపరచడానికి ప్రభువులో ఆనందించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులార, మనం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ధ్యానిస్తాం. విన్న వాక్యాలు ప్రియులార జీవమాత్మలాగే మనలో మార్చబడినాక అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియులార, మనం ఒక వాక్యం మనం చదువుకొని మనం ముందుకు వెళదాం. మత్తయి సువార్త, ప్రియులార మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం ఒకసారి ప్రియులార మనం చదువుదాము. మంచి నేలను విత్తుపడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించినది. ఆమేన్. కాబట్టి ప్రియులార, దేవుని చిత్తం మన అందరం ఫలించుకోవడం అన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూడవచ్చు, యేసుక్రీస్తు చెప్పారు మనం అధికంగా ఫలించాలి అనమాట. అధికంగా మనం ఫలించినప్పుడు తండ్రి నామం నా ద్వారా మీ ద్వారా మనందరి ద్వారా పరలోక తండ్రి మహిమపరచబడుతుంది అనమాట. కాబట్టి ప్రియులార, అదే దేవుని చిత్తం అన్నమాట. మనం అధికంగా ఫలించాలి. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు 13వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగ చెప్పారు, యు ఆర్ పర్మిటెడ్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బట్ అదర్స్ ఆర్ నాట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులార పరలోక రాజ్య సంబంధమైన మర్మాలు చాలా విషయాలు ప్రియులార యేసుక్రీస్తు తెలియపరచామన్నమాట. శిష్యులకు ప్రభు తెలియపరచాము. కాబట్టి మనం బైబిల్ చదువుతున్న ధ్యానిస్తున్న మనకు కూడా అది పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులార మనం చూస్తున్నాము 13వ అధ్యాయం 12వ వచనంలో ప్రియులార మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పిన ఒక మాట ఉంది. 13వ అధ్యాయము 12వ వచనం, కలిగిన వానికి ఇవ్వబడను, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదయు వాని వద్ద నుండి తీసివేయబడతే అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో ప్రియులార ఇలాగ రాయబడింది, టు దోస్ హూ లిసన్ టు మై టీచింగ్ అండ్ దే విల్ have an abundance of knowledge. యేసుక్రీస్తు ఒక మాటలు మాటికు ప్రియులార మనం ప్రతిరోజు వింటున్న మనం జ్ఞానములో ఇంక్రీస్ అవుతాయి, గ్రహింపులో కూడా ఇంక్రీస్ అవుతాయి అనమాట, అండర్స్టాండింగ్ లో ఇంక్రీస్ అవుతాయి అనమాట. అంటే దేవుని యొక్క జ్ఞానములో మనం ఇంక్రీస్ అవ్వాలి. ఇప్పుడు దేవుని యొక్క మాటలు మనం వింటున్న కొలది దేవుని యొక్క జ్ఞానములో అంటే పరిశుద్ధాత్మ సహాయం వలన గ్రహింపులో ప్రియులార ఇంక్రీస్ అవుతాయి, వారికి సమృద్ధి వస్తాయి అనమాట. లేని వాని వద్ద నుండి తీసివేయబడును అని రాయబడింది. కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని వద్ద నుండి తీసివేయబడును. కొందరు అనుకున్నారేమో నాకు అన్నీ ఉంది అని అనుకొని వారు ప్రభు దగ్గరే రాకుండా, ప్రభు బోధ వినకుండా, ప్రభు స్వరం వినకుండా కొందరు ఉన్నారు. ఎందుకంటే నాకు అన్నీ ఉంది కదా, ఇంకా ఎందుకు నేను ప్రభు నుండి నేర్చుకోవాలి, ప్రభు స్వరం ఎందుకు వినాలి అని అలాంటి ఒక తలంపు కలిగిన వారు ఉండే వారి నుండి ఉన్నది కూడా తీసివేయబడతాయని ప్రియులార పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే తగ్గిపోతాయి అనమాట. కానీ అనుదినం ప్రభు దగ్గర వచ్చి దేవుని యొక్క స్వరం విని ప్రభు నుండి పొందుకొని ప్రియులార అలాగే ఎదుగుతున్న వారు ఉన్నతమైన ఆత్మీయ స్థాయికు ఎదిగినట్టు తప్పకుండా ప్రియులార వారు అధికంగా ఫలించినట్టు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులార మనం బ్రతికినంత కాలం యేసుక్రీస్తు యొక్క స్వరం మనం వినాలి అనమాట. దేవుని మాటలు మనం నేర్చుకోవాలి, వినాలి, ధ్యానించుకోవాలి అనమాట. కాబట్టి మనం అధికంగా ప్రియులార ఫలించినట్టు అది సహాయపడతాయి అనమాట. మనందరం అధికంగా ఫలించినట్టు సహాయపడతాయి. ఇప్పుడు ఈ భూమిలో ఇప్పుడు పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి ప్రియులార మనం అధికంగా ఫలించి ఉంటే ఈ భూమిలో మనకు మేలు, మన ద్వారా ఇద్దరులకు మేలు. అదే మాత్రం కాకుండా మనం నిత్యం మేలు అనమాట. నిత్యం ప్రియులార మనకు మేలు లేదంటే ఆశీర్వాదం నిత్యం ప్రియులార దాని యొక్క బెనిఫిట్ ప్రియులార మనం పొందవచ్చు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులార మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు
వినడానికి ఆసక్తి, పరిశుద్ధాత్మ సహాయం వలన ఆసక్తి చూపిస్తున్న కృష్ణునందు ప్రియులరా, ఇది మనకు నష్టం కాదు, నిత్యమైన మేలు అనమాట. ఒకరోజు మేలు కాదు, లేదంటే మనం భూమిలో బ్రతికినంత కాలం ఉన్న మేలు మాత్రం కాదు, ఆశీర్వాదం మాత్రం కాదు, తర్వాత కూడా నిత్యమైన ఆశీర్వాదంలోనికి ప్రియులరా మనం నడిపించబడుతుంది అని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు కోరుతున్న విషయం మనం అధికంగా ఫలించాలి. కాబట్టి ప్రియులరా మనం వాక్యం విన్న వారిలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మాటలు మనం వింటున్న అయినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని స్వరం విన్న వారిలో కూడా కొందరు 100 ఫలిస్తుంది, కొందరేమో కొద్దిగా తక్కువేమో. కాబట్టి ప్రియులరా మనం దాని గురించి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 13 అధ్యాయము 19 వచనములో ప్రియులరా ప్రభు స్పష్టంగా చెప్పారు, ఎవడైనాను రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఇప్పుడు యేసునామములో మనకు అలాంటి పరిస్థితి రాకుండా దేవుడు సహాయం చేస్తున్నారు. మనం ఎన్నో వాక్యాలు బైబిల్ ప్రార్థన ద్వారా మనం చదువుతున్నప్పుడు కానీ వాక్యాలు కన్ఫర్స్ చేస్తున్నా, అలాగే వాక్యాలు ఎన్నో వినడం మంచిది అయినప్పుడు కూడా ఆ వాక్యం ప్రియులరా మనలో జీవము ఆత్మలాగా మార్చబడుతుందా? వాక్యం మన ఆత్మలో నాటపడాలి అనమాట. వాక్యం మన బుద్ధిలో మాత్రం ఉండినే సరిపోలేదన్నమాట. వాక్యం మన ఆత్మలోనికి అంటే అది ప్రదేశత అంటే జీవము ఆత్మలాగా మార్చబడాలి. కాబట్టి మన ఆత్మలో వాక్యం జీవము ఆత్మ అలాగా మార్చబడి ఉంటే దుష్టుడు లేదంటే సాతాను వచ్చి ఎత్తుకొని పోలేదన్నమాట. కాబట్టి సాతాను ఒక పని మనం ఇక్కడ చూస్తున్నాం, ఏంటది దేవుని ఒక వాక్యాలు మనం వింటున్నారేమో కానీ అది గ్రహించలేదంటే మన హృదయం నుండి ఎత్తుకొని పోయినట్టే. ఒకవేళ సాతాన్ మన హృదయం నుండి వాక్యాలు ఎత్తుకొని పోయి ఉంటే ఆ వ్యక్తి ఫలించలేదన్నమాట. అంటే ఆ వ్యక్తి మీటింగ్ లో పాల్గొంటారని, ఆ వ్యక్తి సంఘ సహవాసంలో వస్తారు కానీ ఫలం ఫ్రూట్ బయటకు రాదనమాట. ఎందుకంటే వాక్యం గ్రహింపు లేదు కాబట్టి. అందుకొరకు ప్రియులరా మనం చాలా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం వలన అంటే మన వాక్యం బైబిల్ చదువుతున్నప్పుడు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ సహాయం కోరుకొని సహాయంలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం చదవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం జీవం ఆత్మలాగా మార్చబడాలి. ఇలాగ మనం ఒక మీటింగ్ లో పాల్గొంటున్నప్పుడు కూడా ఎంత గొప్ప దేవచనుడైనా దేవచనురాలైనా సరే వారు మాట్లాడుతున్నప్పుడు వారిని బట్టి కాదు కానీ ఆ వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మ సహాయం నాకు మీకు అవసరం అన్నమాట. కాబట్టి ప్రతిరోజు పరిశుద్ధాత్మ సహాయం అడుగుతున్న వారు ఎక్కువ ఫలిస్తుంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ వలన వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడిన వ్యక్తులు ఎక్కువ ఫలిస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు అది కోరుతుంది అనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా కొందరు ఇలాగ అనుకున్నారేమో, నేను మీటింగ్లో పాల్గొంటున్నా కదా, ప్రార్థనలు పాల్గొంటున్నా, ఆరాధనలు పాల్గొంటా, వాక్యాలు వింటున్నా కదా, ఇది సరిపోతుందని మనం అనుకున్నాం. మంచిది, ప్రార్థన చేయడం మంచిది, ఆరాధన చేయడం మంచిది, వాక్యాలు వినడం మంచిది. కానీ పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధాత్మ సహాయం మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం కొత్తగా జన్మించినప్పుడు మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి మనం కొత్తగా జన్మించాం. యేసుక్రీస్తు కన్యక మరియలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు యేసుక్రీస్తు పుట్టామన్నమాట. అలాగే సువార్త విని రక్షణ పొందినప్పుడు కూడా అదే మనలో జరిగింది. వాక్యం అంటే సువార్త మనం విన్నాము, వాక్యం విన్నాము, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేసినప్పుడు యేసుక్రీస్తు మనలో పుట్టామన్నమాట. యేసుక్రీస్తు మనలో జన్మించామన్నమాట, కొత్తగా జన్మించామన్నమాట మనం. కాబట్టి కొత్తగా జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా జన్మించబడాము. కాబట్టి మనం ప్రతినంత కాలం అంటే మన ఆత్మీయ జీవితం అనుదినం పరిశుద్ధాత్మ సహాయం ప్రియులారా మనకు ప్రతి నిమిషం నాకు మీకు అవసరం. కాబట్టి యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, నేను ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు సకల సత్యములో నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతున్న వ్యక్తులు డౌట్ నుండి, అనుమానం నుండి బయటపడతాయి. అవిశ్వాసం, అనుమానాలు నుండి వారు బయటపడతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సకల సత్యములో ప్రతిరోజు నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కంటే మంచి బోధకుడు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు, అడ్వైస్ చేస్తాడు అనమాట. ఇలాగే చేయాలి, అలాగే ఆమె ఇలాగ మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడవద్దు,
మేము పలానా వ్యక్తితో క్షమించుము, ఇప్పుడు దేవుని రాజ్యానికి ఇంత నీవు ఇవ్వాలి, పలానా వ్యక్తితో నీవు సువార్త చెప్పము, అలాగే ఇప్పుడు నువ్వు ప్రార్థనలో సమయం గడుపు, ఇప్పుడు నువ్వు సైలెంట్ ఉండు, ఇప్పుడు నువ్వు గట్టిగా దేవుని ఆరాధించుము, ఇప్పుడు నువ్వు సైలెంట్ ఉండు. ఇలా రకరకాల విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనతో మాట్లాడతాడు. కాబట్టి పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతకడం చాలా గొప్ప జీవితం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు కోరుతున్న విషయం వాక్యం వినడం మంచిదే అన్నప్పుడు వాక్యం మనకు గ్రహింపు రావాలన్నమాట. అంటే వాక్యం మనలో జీవము ఆత్మలాగా మార్చబడాలి. వాక్యం మనలో జీవము ఆత్మలాగా మార్చబడి ఉండే సాతానికి నష్టమే. హల్లెలూయా. సాతాన్ పని అంటే సాతాన్ అంటే వాక్యం మనలో విత్తబడిన వాక్యాలు ఎత్తుకొని పోలేదు. కాబట్టి సాతాను ఒక టార్గెట్ చూడండి వాక్యం మీద అనమాట. అంటే వాక్యం ఎత్తుకొని పోవడం సాతాను ఒక పని ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం ఫలించకుండా చేయడం, మనం ఫలించకుండా. కొందరు కొన్నిసార్లు ఇలా కూడా దెయ్యాలు చేస్తారేమో, అంటే మీటింగ్ లో రాకుండా కూడా, అంటే వాక్యం వినకుండా కూడా, సంఘంలో రాకుండా కూడా చేస్తారేమో. కాబట్టి ప్రియులారా దాన్ని మీరందరూ దాన్ని ఓవర్కమ్ చేసుకొని వస్తున్నవాటి దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవడైనాను రాజ్యమును గుర్చిన వాక్యము వినియు గ్రేపగా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోగను. కాబట్టి మన నుండి అలాగే కొని ఎత్తుకొని పోయారని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఏదైనా కూడా ప్రియులారా ప్రార్థన చేయాలి, ఎత్తుకొని పోవద్దు. దేవునికి స్తోత్రం. మన జీవితం నుండి మనం వింటున్న వాక్యం, ధ్యానిస్తున్న వాక్యం యేసువారి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జీవము ఆత్మలాగా మార్చబడాలి, దేవుడు అనుగ్రహించినాక. హల్లెలూయా. అలాగుంటే ఎత్తుకొని పోలేదు, మనం అదేంగా ఫలిస్తుంది. ఇది త్రోవ ప్రక్కను విత్తబడిన వాడని వాడు వీడే అని ప్రభు చెప్పారు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము యేసుక్రీస్తు రెండవ ఉపమానం చెప్పాము. రాత్రి నెలను, అంటే ఈ ఉపమానంలో ఇంకా రెండవ విషయం ప్రభు చెప్పారు. రాత్రి నెలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. కొందరు ఉన్నారు మీటింగ్ లో పాల్గొంటున్నప్పుడు చాలా సంతోషంతో వారు చప్పులు కొడతారేమో, వారు చాలా సంతోషంతో వారు స్తుతిస్తారు, మంచిది. సంతోషంతో ఆ వాక్యం విని చాలా సంతోషంతో ఉండడం మంచిది. ఇప్పుడు మనలో కొందరు చాలా సంతోషం చూపిస్తారు, మంచిది. సంతోషం మనం చూపాలి, ప్రేమ మనం చూపాలి. లేదు మన ఆత్మలో నుండి అది బయట రిలీజ్ అవునాక దేవునికి స్తోత్రం. కాబట్టి సంతోషంతో వాక్యం వినడం చాలా మంచిది. అయినప్పుడు కూడా ప్రియులారా యేసుక్రీస్తు కొద్ది కూడా లోతుగా పరిశుద్ధాత్మలో నడిపిస్తాను అనమాట. ఏంటది? వాక్యంలో మీరు విన్నప్పుడు ఆనందించండి. ఇప్పుడు ఈ రోజు మనం పాట పాడినప్పుడు మనం ఎంతగా ఆనందించాలి. ప్రార్థన చేయడం కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తుంది అపోస్తలుడైన పౌలు సంతోషంతో ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఒక పార్ట్ అనమాట ఈ సంతోషం, జోయ్. మన జీవితంలో ఆత్మీయ జీవితంలో ఒక భాగం, ఒక ఇదనమాట. ప్రాముఖ్యమైన ఒక విషయం సంతోషం. ప్రార్థన చేసేప్పుడు సంతోషంతో చేయాలన్నమాట. సంతోషాన్ని అనుభవించుకొని సంతోషంతో ప్రార్థన చేయాలి. అలాగే ఆరాధన కూడా సంతోషంతో మనం నడిపించాలి, మనం దానిలో మనం ఆనందించాలి. వాక్యాలు విన్నప్పుడు కూడా, ఊహించినప్పుడు కూడా సంతోషం వస్తుంది తప్పకుండా. కాబట్టి మంచిది అన్నప్పుడు కూడా ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే మనం లోతుగా వాక్యములో లోతుగా ప్రియులారా వాక్యం మనలో లోతుగా నాటబడాలి అన్నమాట. లేదు అంటే మన ముందు ఆనందించే వారుగా ఉండవచ్చు. మీటింగ్లో వచ్చి, మన సంఘ సహవాసంలో వచ్చి, పరిశుద్ధులకు ప్రార్థన ద్వారా, లేదంటే ఆరాధనలో వాక్యం విని అంతా కూడా బలపరచబడి చాలా ఆనందంతో ఉండవచ్చు, మంచిది. అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము శ్రమలు, యేసుక్రీస్తు నిమిత్తం నిందలు కానీ అపమానాలు కానీ, ఎవరైనా మనం చేయలేని తప్పు విషయాలు ప్రచారం మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కానీ ప్రియులారా మన పరిస్థితి ఎలా ఉంది చూడండి. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును. కాబట్టి మనం కొంతకాలం నిలిచే వారిగా ఉండవద్దు అనమాట. మనం నిత్యం ప్రభు కొరకు ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. భూమిలో బ్రతినంత కాలం మరణంతాకే ప్రభు కొరకు నిలబడాలి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తును వెంబడించినప్పుడు నిందలు, అపమానాలు, శ్రమలు కూడా ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. లేని విషయాలు కూడా కొందరు మాట్లాడడానికి అవకాశం ఉంది. అదొక భాగమైన పార్ట్ అనమాట. దేవునికి స్తోత్రం. చాలా పరిశుద్ధులకు అది జరిగింది. కాబట్టి ప్రియులారా మనం కృంగిపోవద్దు. అలాంటి తప్పుడు మాటలు మనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినప్పుడు మనం దయచేసి దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం అధైర్యపడవద్దు అనమాట.
అప్పుడు మనం గట్టిగా నిలబడాలి. కాబట్టి గట్టిగా మనం నిలబడాలి అంటే వాక్యం మనకు లోతుగా ఉండాలి. కాబట్టి డీప్ రూట్స్ ఉండాలి అనమాట. దే డు నాట్ హ్యావ్ డీప్ రూట్స్, ప్రాబ్లమ్స్ ప్రాసిక్యూటెడ్ దే ఫోల్ అవే అని 13వ అధ్యాయం 21వ వచనం మత్తయి సువార్తలో రాయబడింది. కాబట్టి ప్రియులారా, మనం డీప్ రూట్ ఉండాలి, వాక్యంలో మన లోతు ఉండాలి అనమాట. లోతుగా మన వాక్యంలో వెళ్ళాలి అంటే తప్పకుండా ప్రాముఖ్యమైన విషయం సమయం ఇవ్వాలి. పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధ గ్రంథం మనం చదవాలి, వినాలి, ధ్యానించాలి, ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఇలాగా ప్రియులారా, మనం అనుదినం పరిశుద్ధాత్మ దేవుడు మనలో వాక్యం లోతుగా మనం ఆత్మలో సమృద్ధి వచ్చినప్పుడు లోతుగా వాక్యంలో మనం నాటబడిన వ్యక్తులుగా మీరు ఉండాలి అని యేసుక్రీస్తు కోరుతుంది. అలాంటి వ్యక్తులు ఎంత శ్రమ వచ్చినా గానీ, ఎంత నిందలు గాని, అపమానాలు వచ్చినా గానీ దాని మధ్యలో కూడా యేసునామములో వారు ఫలిస్తాయి అన్నమాట. ఇప్పుడు సాతాను ఒక టార్గెట్ ఏంటది? మనం ఫలం రావద్దు, పరిశుద్ధాత్మ ఫలం మన ఆత్మ నుండి బయట రావద్దు, వరాలు బయటకు రావద్దు, దేవుని యొక్క ప్రేమ మన నుండి బయటకు రావద్దు, పరిశుద్ధంగా మనం బ్రతకవద్దు, మనం పడిపోవాలి. మనల్ని పడేయడానికి ఇప్పుడు స్పిరిట్ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనం వాక్యములో లోతుగా మనం ఉండే మనం పడిపోలేదన్నమాట. సాతాను పడతాయి, సాతాను గరిలు లయమైపోతాయి మన ద్వారా. అది సాతానుకు తెలుసు. దేవుని వాక్యం మనలో జీవమార్గంలాగా మార్చబడి ఉండే ఆ వ్యక్తి ప్రియులారా, ఆ వ్యక్తిను పరిశుద్ధాత్మతో వాడతారు. సాతాన్ రాజ్యానికి వ్యతిరేకంగా చాలా బలంగా వాడతారు. సాతాను గరిలు తప్పకుండా లయమైపోతాయి. సాతానుకు తెలుసు కాబట్టి సాతాను ఏం చేస్తాడు? వాక్యం ప్రియులారా మన నుండి ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది మాత్రం కాకుండా రకరకాల విధంగా మనల్ని పడడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి. వాక్యంలో ప్రియులారా మనం వాక్యం మనలో లోతుగా నాటపడాలి. కాబట్టి దాని కొరకు మనం ప్రార్థన పూర్వక సమయం కేటాయించాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి లోతుగా ప్రియులారా వాక్యం డీప్ రూట్ గా మనలో నాటబడి ఉంటే మనం ప్రియులారా మన ప్రాణములు కూడా లోతు హీలింగ్ జరుగుతాయి. మన మనస్సులో గాని, భావోద్రేకంలో గాని, చిత్తములో గాని ఏదైనా గాయాలు లోతుగా ఉన్న వ్యక్తిగా మీరు ఒకవేళ ఉన్నా గాని హీలింగ్ జరుగుతాయి అనమాట. హల్లెలూయా. బలహీనతలు బలంగా మార్చబడతాయి అనమాట. దుఃఖం సంతోషంగా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరాశలు తొలగిపోతాయి, బాధలు తొలగిపోతాయి అనమాట. కాబట్టి వాక్యం మనలో సమృద్ధి ఉండాలి. వాక్యం కొరత ఉంటే మనకు అన్ని చోట్ల కొరత ఉన్నట్టే. హల్లెలూయా. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మడు మనల్ని బలపరుస్తాడు, భయం నుండి విడిపిస్తాడు అనమాట. ఫియర్ నుండి విడిపిస్తాడు. ఫియర్ ఉన్న వ్యక్తులు సాతాను భయం తెచ్చుకొని పెట్టి మనల్ని పారలైజ్ చేస్తానమాట. మనం ఫలించకుండా చేస్తానమాట. మనం మాట్లాడకుండా మనం ప్రభువుగా మంచి సాక్షిగా నిలబడకుండా చేస్తాడనమాట. కాబట్టి ప్రియులారా వాక్యం సమృద్ధి కావాలి, వాక్యం సమృద్ధి కావాలి. కానీ కొన్నిసారి మనం అనుకున్నాం, మనం ఆల్రెడీ వాక్యం నింపబడింది అని మనం అనుకున్నాం, మంచిది. కానీ ప్రియులారా మనం యాక్చువల్లీ మనం చూసినట్లయితే వాక్యం మనకు ఇంకా చాలా అవసరం అనమాట. మనకు చాలా అవసరం. కాబట్టి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా పరిశుద్ధాత్మతో కలిసి మనం వాక్యాలు భోంచుకోవాలన్నమాట. లేదు మన చాలా సరి ఒక ముక్క లేదంటే ఒక వాక్యం మాత్రం ధ్యానిస్తున్నారేమో, లేదంటే ఒక అధ్యాయం అక్కడ మనం సరిపోతుందేమో. కానీ ప్రియులారా మనం సమయం ఉన్నవారు మన ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా పరిశుద్ధాత్మ వలన మనం చదవాలి, అది వినాలి, ధ్యానించాలి. దాని నుండి మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. వాక్యంలో లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసునామములో నడిపించిన ఒక దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యంలో లోతుగా ఉన్న వ్యక్తులు ఫలిస్తుంది. శ్రమకాలంలో ఎంత శ్రమ అయినా సరే, ఎంత నిందలు వచ్చినా సరే, దాని మధ్యలో కూడా వారు ఫలిస్తారు అనమాట. అంటే దానికి అర్థం ప్రియులారా మనం చూసినట్లయితే శత్రువులను కూడా ప్రేమించే వ్యక్తిగా నిలబడతాయి అనమాట. ఎవరైతే మిమ్మల్ని తిరుగుతున్నారో, గాయపరుస్తున్నారో, మిమ్మల్ని లాగి మేబెలు ఆత్మీయంగా ఎదుర్కొండ చేస్తున్నారో వారు కూడా మేలు చేసే వ్యక్తిగా దేవుడు తప్పకుండా వాడతారు. హల్లెలూయా. బైబిల్ అదే మనకు నేర్పిస్తుంది. ఎవరైతే మీకు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని గాయపరుస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని తిడుతున్నారో, ఎవరైతే మీరు ఎదుర్కొండ అసూయతో పగతో ఉన్నారో వారి మధ్యలో కూడా వారు కూడా మేలుకరంగా ఉన్నట్టు, వారిని కూడా దీవించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడతాడనమాట. అదే యేసు కూడా చెప్పారు, శత్రువులను ప్రేమించుడని చెప్పారు. కాబట్టి మీకు ఇబ్బంది పెడుతున్న వారు కూడా మేలు చేసే వ్యక్తులు ఉండాలని ప్రభు ప్రియులను కోరుతుంది. వారు అధికంగా ఫలిస్తారు అనమాట. కాబట్టి కొన్నిసారి మనం చూస్తున్నది, ఎవరైతే మనకు ఇబ్బంది పెట్టినప్పుడు
మనం ప్రియులారా ఒకవేళ అధికంగా మనం ఫలించలేదేమో, మనం మన ప్రేమ అక్కడ ఆగిపోతాం. కానీ నిజంగా మనం ప్రార్థన పరుడుగా మనం ఉండే, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వ్యక్తులుగా ఉండే ప్రియులారా మనం అన్ని కాలములో ఎల్లప్పుడూ మనం ఫలించే వ్యక్తిగా ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదుడు తప్పకుండా మారుస్తాడు. అది ప్రియులారా నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా, కాబట్టి మన వాక్యం లోతుగా అనుభవంలో పరిశుద్ధాత్మదుడు మనను నడిపించినాక ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాం 22వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, ముళ్ళ పోదల్లో విత్తబడిన వాడు వాక్యం వినవాడే గాని ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణచివేయును గనక వాడు నిష్ఫరుడవును అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొందరేమో ఈ లోగానుశ్రమ అన్న విషయం, అంటే ఈ భూ సంబంధమైన విషయాల గురించి బాధపడుతుంది అన్నమాట. డబ్బు విషయం కానీ భూ సంబంధమైన విషయం కానీ గురించి బాధపడి కాబట్టి బాధపడుతున్నప్పుడు ప్రియులారా వాక్యం అణచివేయబడుతుంది అన్నమాట. వాక్యం మనలో పడిన వాక్యం అది ఫలించకుండా అవుతుంది. కాబట్టి ప్రియులారా, ద వరీస్ ఆఫ్ దిస్ లైఫ్ అండ్ ద లేయర్ ఆఫ్ వెల్త్ సో నో ఫ్రూట్ ఈస్ ప్రొడ్యూసర్. కాబట్టి ఐహిక విచారమును ధన మోహమును వాక్యమును అణచివేయను అని ప్రభు స్పష్టంగా ప్రియులారా నేర్పించారు. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు దాని నుండి మనల్ని విడిపించినారు. కాబట్టి ప్రియులారా మన భూమిలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకు అవసరాలు నాకు మీకు మనకు అందరికీ ఉంది. కాబట్టి మనం బాధపడవద్దు. ప్రభు ఏం చెప్పారు? మత్తయి సువార్త 6:33 రాయబడింది, నా రాజ్యం నీది మొదటి మనం వెదగాలి. దేవుని రాజ్యం మనం మొదటి వెదగినప్పుడు తప్పకుండా మన అవసరాలు తీర్చబడతాయి. కాబట్టి పరలోక తండ్రి మనం నమ్మాలి అనమాట. మన దేవుడు నమ్మదైన దేవుడు, ఫెయిత్ఫుల్ అనమాట. కాబట్టి ఆ దేవుడు మన అవసరాలు తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి దేవుని రాజ్యం నీది వెదవుతున్నా, దేవుని వెదవుతున్నా, మొదటి దేవుని రాజ్యం నీది వెదవుతున్నా మీ అవసరాలు యేసునామములో అద్భుతంగా అది తీర్చబడినారు. కానీ మనం వెదగాలి అనమాట. మొదటి దేవుని రాజ్యం కొరకు, దేవుని కొరకు గట్టిగా ప్రియులారా మనం నిలబడాలి. కాబట్టి అలాగ నిలబడుతున్నప్పుడు తప్పకుండా ప్రియులారా మన అవసరాలు యేసునామములో తీర్చబడతాయి అనమాట, తీర్చబడతాయి. ఇప్పుడు మనం ప్రియులారా సోమరిగా మనం ఉండవద్దు, మనం సోమరిగా ఉండవద్దు, మనం ప్రియులారా మనం బాధపడవద్దు. కొన్నిసారి మనం ఫైనాన్షియల్ విషయంలో మనం బాధ వస్తాము, నా అవసరాలు ఎలాగ తీర్చబడతాయి. కొందరు సహాయం చేసిన వారు కొన్నిసారి ఆపుతారేమో, అంటే వారికి నచ్చలేని విషయాలు మనం చేయలేనప్పుడు అందరికి నచ్చినట్టు మనం చేయలేం, ఎందుకంటే మనం దేవుని బిడ్డలు కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని ఇష్టడుగా ఇష్టాలుగా మనం ఉండాలి. కాబట్టి అది కొందరికి ఇష్టపడలేదేమో, అప్పుడు వారు కొన్నిసారి సహాయం ఆపుతారేమో. ఆయన కానీ ప్రియుల దేశం మన దేవుని బిడ్డలుగా బాధపడవద్దు. దేవుడు చెప్తుంది, నా రాజ్యం నీది మొదటి నీ వెదగాలి, మనం వెదగాలి అనమాట. అప్పుడు మన అవసరాలు మన పరలోక తండ్రి సజీవుడైన దేవుడు, పునరుద్ధరణుడైన సృష్టికర్త దేవుడు తప్పకుండా ప్రియులారా మన అవసరాలు తప్పకుండా దేవుడు నమ్మదైన దేవుడు తీరుస్తాడు. ఇప్పుడు ప్రియులారా అది నమ్మాలి అనమాట. తప్పకుండా తీరుస్తాడు, దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రియుల తీర్చే దేవుడు, మన అవసరాలు తీర్చే దేవుడు అనమాట. మన అవసరాలు దేవుడు తప్పకుండా తీరుస్తాడు. బైబిల్లో రాయబడింది, మన అడుగు వాటి అన్నట్టుకుండాను ఊహించు వాటి అన్నట్టుకుండాను ఎక్కువ దేవుడు దీవించడానికి కూడా దేవునికి సాధ్యం. కాబట్టి మన దేవుడు ఐశ్వర్యపూర్ణుడు అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? నమ్మకంగా దేవుని రాజ్యం అనేది మన దినం పెదగాలి అనమాట. ప్రార్థనలు మనం నమ్మకుండాలి, ఆరాధనలు మనం నమ్మకుండాలి, దేవుని స్వరమిని నమ్మకంగా ప్రియులార ప్రభువును వెంబడించాలి. ప్రభు ఏదైతే మనతో చెప్తారో అది మనం చేసుకొని ప్రియులార ముందుకు వెళ్తున్నప్పుడు తప్పకుండా ప్రియులార మనం అవసరాలు కంటే ఇద్దరు కూడా సహాయం చేసినట్టు కూడా దేవుడు తప్పకుండా ప్రియులార యేసులో దేవుడు సహాయం చేసే మంచి దేవుడు ప్రియులార మనం యేసుక్రీస్తు అని ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులార మనం బాధపడవద్దు, మరి దేవుని వెంబడిస్తున్న ప్రియులార మనం బాధపడవద్దు. నా అవసరాలు ఎలాగ తీర్చబడతాయి, నేను దేవుని కొరకు నిలబడినప్పుడు ఒకవేళ కొందరు సహాయం ఆపుతారేమో, నా పరిస్థితి ఏమవుతాయని ఒకవేళ కొన్నిసారి మనకు ఆలోచన వస్తాయి. కాబట్టి ప్రియులారా ఒకవేళ మీకు సహాయం చేస్తున్న కొందరు మనుషుల కంటే మనం అర్థం చేసుకున్న మన దేవుడు చాలా గొప్ప దేవుడు అనమాట. ఆకాశం భూమి సముద్రం అందరిచిన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు తప్పకుండా ప్రియులారా మన అవసరాలు అనుదినం తప్పకుండా దేవుడు తీర్చాడు. ఎందుకంటే ఆదాయం అందం అన్ని ఎరిగిన దేవుడు తప్పకుండా దేవుడు తీర్చాడు ప్రియులారా. కాబట్టి మనం ఆ విశ్వాసంతో ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఏ విషయం గురించి కూడా దేవుని బిడ్డలుగా మనం బాధపడవద్దు, టెన్షన్తో ఉండవద్దు అనమాట. హృదయంలో బాధతో ఉండవద్దు. ఎందుకంటే బాధతో ఉంటే మనలో విత్తబడిన వాక్యం అది నూరుదలు ఫలించకుండా అణచివేయబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము, మంచి నెలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టి వారు సఫలులై
ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను, 30 గాను ఫలించును. కాబట్టి దేవుని చిత్తం అదనమాట. మనం ప్రియులారా అదేగా ఫలించుకోవడం ప్రియులారా నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని ఒక చిత్తం. మంచి నెలలో విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. కాబట్టి మన హృదయం మంచి నెలగా మనం కాపాడుకోవాలన్నమాట. బాధ్యత మన చేతుల్లో ఉంది. కాబట్టి వాక్యం విని గ్రహించినప్పుడు ప్రియులారా వారు ఫలిస్తున్నమాట. వాక్యం విని గ్రహించినప్పుడు ఇలాగ ప్రియులారా మనం చూస్తున్నాము, వాక్యములో లోతుగా మనం వేరు పారాలి అనమాట. కాబట్టి మనం మన జీవితాన్ని అలాగే సిద్ధపరచుకోవాలన్నమాట. ప్రభుత్వ సమయం గడపాలి, ప్రార్థన పూర్వంగా పరిశుద్ధాత్మ సహాయంలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథంతో మన సమయం గడపాలి, వాక్యంతో మన సమయం గడపాలి. లోతైన అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నడిపించినాక వారు ఫలిస్తారు అనమాట. అధికంగా వారు ఫలిస్తారు. వారు అన్ని కాలములు కూడా ఫలిస్తాయి అనమాట. എല്ലാ కాలములు కూడా వారి ఫలిస్తాయి లేదు వాక్యం. కాబట్టి లోతుగా వాక్యంలో లోతైన వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో లోతైన అనుభవంలోనికి మనలో నడిపించినాక అదే మనం చూస్తున్నాము. కొలొస్సీ రాసిన 13వ అధ్యాయం 17 వచనములు 16 17 వచనములు మనం చూస్తున్నాం. వాక్యం సమృద్ధి మీ హృదయంలో నివసింపనీయుడి అని ప్రియులారా రాయబడింది. కాబట్టి వాక్యం ప్రియులారా సమృద్ధి మన హృదయంలో ఉండాలన్నమాట. అది మాత్రం కాకుండా ప్రియులారా ఈ భూ సంబంధమైన విషయం గురించి అంటే దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వద్దనమాట. అంటే అలాంటి విషయాలు ధ్యానించుకొని మనసులో బాధతో దుఃఖంతో నిరాశతో ఉండవద్దు. ఇద్దరితో పోల్చుకొని వారు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు కదా, నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు కదా, అలాగ ఆలోచన వేసుకొని మనం బాధపడొద్దు అనమాట. మన దేవుళ్ళు ఆధారపడాలి. మొదటి నా రాజ్యం అనేది బ్రతుకుడి మన అవసరాలు జీవం గల దేవుడు తప్పకుండా తీరుస్తాడు. యేసుక్రీస్తు చెప్పారు, నన్ను తిన్నవారు నా ద్వారా బ్రతుకుతాయని చెప్పారు. ఇప్పుడు ఈ వాక్యం మనం పరిశుద్ధాత్మ వల్ల మనం ఊహించినప్పుడు ఆ వాక్యం ద్వారా మనం బ్రతుకుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇంకా ప్రభు అయిపోయారు, నేను బ్రతుకుతున్నా కాబట్టి మీరు కూడా బ్రతుకుతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నా కాబట్టి మనం కూడా తప్పకుండా బ్రతుకుతాయి అనమాట. పోషించబడతాయి మన అవసరాలు తప్పకుండా మనం ఆమె తీర్చబడతాయి. మన దేవుడు చూస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని బిడలుగా మనం బాధపడవద్దు. కాబట్టి మంచి నెలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించి విరించుకొని అటు వారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించున్నాను నేను. కాబట్టి వాక్యం విన్న ప్రియులారా మీరు మనందరం యేసులో అదేంగా ఫలించినాక మన ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ దేవుడు అదేంగా బలపరిచినాక హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ బలాలతో మనం యేసులో అదేంగా నింపబడినాక దేవునికి స్తోత్రం. అదేంగా నింపబడి దేవుని రాజ్యం వరకు యేసులో మనం అందరం అదేంగా వాడబడినాక అది ప్రియులారా దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనం అదేంగా ఫలించినప్పుడు ప్రియులారా మనకు ఆశీర్వాదం మనకు మాత్రం కాదు, మన ద్వారా ఇద్దరు కూడా తప్పకుండా దీవించబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇలాగ మనం నిత్యం మనకు ప్రియులారా దీవెన మనకు అందరికి ఉంది అని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, మన అందరి మేషంలో అదేంగా ఫలించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దేనాక కాబట్టి మనం ఫలించకుండా దానికి విధంగా పనిచేస్తున్న దెయ్యాల కర్రీలు యేసునామములో లయమైపోయినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన మధ్య సమయాన్ని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా విన్న ప్రతి వాక్యం దేవా జీవమాలాగా మార్చమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా మాలో దేవా 100గా దేవా మేము ఫలించినట్టు హోలీ స్పిరిట్ దేవా కృప దేవా దయచమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఇలా వాక్యంలో దేవా లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని అందరం నడిపించమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే బన సిగారాధన ఓహే దబ కరబిన సుగోరు కోరుబిదే అల్కాబన సిగారాధన ఓహే దంబ కరబిన సుగోరు కోరుబిదే. దేవా ప్రతి ఒక్కరు దేవా యేసునామములో 100 ఫలించినట్టు హోలీ స్పిరిట్ దేవా సహాయం చేయమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే దేవా అదేంగా ఫలించి దేవా తండ్రి మీ నామం అనికి మహిమ అదేంగా తెచ్చేబిడ్డలుగా తండ్రి మేమందరం ఉండినట్టు కృపదయమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు మీ రాజ్యం కొరకు మీ నామం కొరకు నిలబడుతున్న వారి యొక్క బ్రతున్న వారి యొక్క ప్రతి అవసరాలు దేవ అద్భుతంగా తీర్స్తామని చెప్పిన తండ్రి. దేవ ప్రభు నా రాజ్యం ఇది మొదటి వెదగుడి అప్పుడు మీ ఆమె హాలే మీకు ఆమె మీ అవసరాలంతా తీర్చబడితేనే చెప్పినట్టు దేవ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అవసరాలు యేసునామములో అది అద్భుతంగా తీర్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభు మీ రక్తంగా దభిస్తున్నాం యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి ఆమేన్. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 478
618-9683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.